ఇస్తూ ఎస్ఐకి మీ అందరికీ వందనాలండి. చిన్న స్మైల్ ఇవ్వటం మర్చిపోతున్నారేమో, ఒకసారి చూద్దాం. అయితే రైట్, చాలు. అయితే అందరానండి, నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు. నీ పేరేంటి ఒకసారి చెప్పండి. అయితే మీ పేర్లు చెప్పండి, పక్కవారితో చెప్పండి. కృప పొందిన వాళ్ళు అనండి పేరుతో. అన్ని సూర్యచంద్రులను అన్నింటినీ సృష్టించారు. ఫ్రూట్స్ తినండి, చక్కగా ఫలించే వాటిని తినండి, అనుభవించండి అని చక్కగా దేవుడు చెప్పినప్పుడు అలా చేస్తూ ఉండగా క్రమక్రమంగా రాను ప్రజల్లో ఏమి ప్రారంభమైంది? పాపము ప్రారంభమైంది. పాపము మొదలైంది. దేవుని కుమారులు నరుల కుమార్తెలు కలిసి వివాహము చేసుకుంటున్నారంట. ఎవరంటండి? దేవుని కుమారులు నరుల కుమార్తెలు కలిసి వివాహము చేసుకుంటున్నారు. అంతేకాకుండా ఏ స్త్రీ అయినా నచ్చితే ఆ స్త్రీని వివాహము చేసుకున్నాడు. పెద్ద లేదు, చిన్న లేదు, మంచి లేదు, చెడ్డ లేదు. నచ్చిందంటే, ఎర్రగా బొర్రగా ఉందంటే ఆ స్త్రీ నాకు కావాలి, వివాహం చేసుకోవాలని అట్లా జీవిస్తున్నాడు అన్నమాట. అంతేకాకుండా ఆ స్త్రీకి ఇష్టం లేకపోయినప్పటికీ నేను నిన్ను వివాహం చేసుకుంటానని ఏం చేస్తున్నాడు? బలత్కారము. ఏమంటారు నాన్న? బలత్కారము. ఏమి నిండిపోయింది? ప్రపంచము, మానవాళి దేనితో నిండిపోయింది? చెప్పాలి, నోటితో చెప్పాలి. దేనితో నిండిపోయిందండి? పాపంతో నిండిపోయింది. పాపంతో ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఆకాశమందుండు దేవుడు ఇలా తేరి చూశాడు. ఎన్టీఆర్ కాలనీ ఎలా ఉందని తేరి చూశాడు. ఎలా ఉంది? కొన్నగుంట ప్రాంతాన్ని ఇలా తేరి చూశాడు. ఎలా ఉంది? ఆంధ్ర రాష్ట్రాన్ని ఇలా తేరి చూశాడు. ఎలా ఉంది? ఇండియాని ఇలా తేరి చూశాడు. ఎలా ఉంది? పాపంతో జీవిస్తున్నారు, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, నచ్చినట్లు జీవిస్తున్నారు. చూడండి, అక్కడ ఒక మాట మనం చదువుకున్నాం, చదవవసరం లేదండి. దేవుని దృష్టికి దేవుడు ఈ ప్రజలను చూసి సంతాపము నొందెను అంటే ఏంటి అర్థము? బాధపడ్డాడు. ఎవరన్నా చనిపోయినప్పుడు కొంతమంది ఒక స్కూల్లోనూ ఎక్కడో ఎవరో ఒకరు చనిపోతే సైలెంట్గా కూర్చుని ఏం చేస్తారు? అతనికి సంతాపం అంటే ఏంటి? సంతాపం ఏంటండి? బాధపడటం. అంటే ఈ వ్యక్తి చనిపోయాడని బాధపడుతున్నాడు. దేవాది దేవుడు ఆ ప్రజలను బట్టి ఏమవుతున్నాడు? సంతాపపడుతున్నాడు, బాధపడుతున్నాడు. అయితే గమనించండి, అక్కడ ఒక వాక్యం చదువుకున్నాడు. నోవహు యెహోవా దృష్టికి కృప పొందిన వాడాయనో. గట్టిగా మహిమ చెప్పండి. మీరందరూ ఇక్కడ కూర్చున్న వారందరూ యెహోవా దృష్టికి కృప పొందిన వారాయనో. మీ పేర్లు చొప్పున ప్రార్థన చేస్తున్న మీ పేర్లు చొప్పున ప్రతి ఒక్కరిని దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా కృప పొందిన వారుగా ఉండునుగాక. హల్లెలూయా. అయితే కృప పొందిన మీకు దేవుడు మంచి అవకాశాన్ని కల్పిస్తున్నాడు. దేవుడు ఈ రోజున జలప్రళయము. నోవాహుకి 3 కుమారులు. ఏం పేరండి? షేము, హాము, యాపేతు. అందరనండి, నోవాహుకి 3 కుమారులు. షేము, హాము, యాపేతు 3 కుమారులు అన్నమాట. చక్కగా జీవిస్తున్నారు. కానీ ప్రపంచంలో దేవుని దృష్టికి ఎవరు కృప పొందిన వారుగా ఉన్నారు? నోవాహు ఎందుకు కృప పొందిన వాడుగా ఉన్నాడు? దేవుని మాటకి లోబడ్డాడు. అక్కడ ఒక మాట ఉంది, చదవండి అన్న, మంచి మాట ఉంది. తర్వాత కిందకి రండిరా. నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిమంతుడు. ఎవరంటండి? నీతిమంతుడును తన తరముల్లో నిందారహితుడు. ఒకటి నీతిమంతుడు, నిందారహితుడు ఉండేను నోవహు. చాలన్న, రైట్. ఎంత అద్భుతమైన అక్కడ వాక్యం. నీతిమంతుడు, నిందారహితుడు, దేవుని దగ్గర
కృప పొందినవాడు. గట్టిగా స్తోత్రాలు చెప్పండి. నీతిమంతుడు, నిందారహితుడు, దేవుని దగ్గర కృప పొందినవాడు. అట్టి కృప మనకు దయచేయను గాక. రైట్. మరి ఈ వర్షాన్ని చూస్తే ఏమనిపిస్తుంది? ఎవరు గుర్తుకొస్తున్నారు మీకు? నోవహు కాలము రాత్రి మాకు గుర్తుకొచ్చింది. గుర్తుకొచ్చి పరిశుద్ధాత్మ దేవుడు రాత్రి నుంచి మాట్లాడుతున్నాడు మీకు. 3 రోజుల వర్షానికి అమ్మ అయ్యా నీళ్ళు ఎట్టిపోతాయా అని తాపత్రపడుతూ ఉంటాం. అవును కదండి? చూడండి, గమనించండి, జాగ్రత్తగా వినండి. ఎందుకు దేవుడు మరి నోవాహు మీద ప్రేమ చూపిస్తున్నాడంటే, నోవాహు దేవుని ఆరాధించేవాడు, నిందారహితుడు, నీతిమంతుడు, కృప పొందినవాడు. అట్టి నీతి నీలో ఉంటే దేవుడు నిన్ను ఆదరిస్తాడు. దేవుడు అట్టి నిందారహితంగా నువ్వు ఉంటే నిన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు అట్టి కృప పొందిన దానికి ఉంటే దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. అట్టి ఆశీర్వాదము మనకి దయచేయనుగాక, అట్టి దీవెన మనకి దయచేయనుగాక. రైట్. చూడండి, గమనించండి. మరి దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు చూడండి అమ్మ ఇటు. అమ్మా చూడండి, పాపంతో నిండిపోయారు. దేవుడు పిలిస్తే కూడా పలకట్లా. అమ్మా మందిరానికి రండి అమ్మా. వస్తాలేపోయా? ఎవరితో? ఏసైతో. వస్తాలేపా? చూడండి, నిర్లక్ష్యం పనికిరాదు దేవుని ముందు. చూడండి, ఈ శరీరం నలగొట్టబడాలండి, నలగాలి. ఇది మొద్దుబారితే ప్రయోగం ఏముందంటారు? సుఖంగా ఉంటే ప్రయోగం ఏముందంటారు? చూడండి, నాటుకోడికిను బాయిలర్ కోడికి తేడా ఉంటుందా ఉండదా? ఏమా బాయిలర్ కోడి ఎక్కడ ఉంటుంది? కూర్చోబెట్టి ఇంత మేత వేస్తారు, దానికి మేస్తారు, పైన రేకులు వేస్తారు. రేకుల మీద వేస్తే ఏమేస్తారు? గడ్డి వేస్తారు. గడ్డి మీద ఏమేస్తారు? నీళ్ళు చల్లుతూ ఉంటారు. ఇంకా అది ఇంకెంత ఎట్లా పెరుగుద్దండి? దిట్టంగా పెరుగుద్ది అనమాట. అదే నాటుకోడి అయితే గట్టిగా ఉంటుంది. మీరు జయించే శక్తిని మనకిచ్చాడు, తట్టుకునే శక్తి ఇచ్చాడు దేవుడు. నాకు ఉండాడని ధైర్యంగా నిలబడగలుగుతున్నామండి. ఆ శక్తిని ఇచ్చాడు దేవుడు. చూడండి, ఒక్క మాట దేవుడు అన్నాడు, వింటారా? ఏమన్నాడంటే, ఈ ప్రజల్ని చూసి నేను బాధపడుతున్నాను, ఈ ప్రజల్ని చూసి నాకు చాలా రోదన వస్తుంది, సంతాపం నొందుతున్నాను. ఒక్క మాట మీరు చదివిన దాంట్లో ఒక మాట ఉందంటే, ఎందుకు ఏమన్నాడంటే, ఈ ప్రజల్ని నేను ఎందుకు ఈ భూమి మీద పుట్టించాను. ఎంత బాధేస్తా అన్నాడండి దేవుడు. ఏమన్నాడు తెలుసండి? ఈ ప్రజల్ని ఈ భూమి మీద ఎందుకు సృష్టించానని బాధపడుతున్నారండి. దేవుడు పెట్టిన భిక్ష అండి ఈ శరీరము. దేవుడిచ్చాడు. నీవు నీ సొత్తు కాదు. నీ ఇష్టానుసారంగా జీవిస్తానంటే కుదరదు, నీకు నచ్చినట్టుగా జీవిస్తానంటే కుదరదు, నీ శరీరం అమ్ముకుంటానంటే కుదరదండి, నీ జీవితాన్ని అమ్మేసుకుంటానంటే కుదరదు, నీ ఇష్టానుసారంగా తిరుగుతానంటే కుదరదండి. ఇది నీ సొత్తు కాదు. ఎవరి సొత్తు ఈ శరీరము? దేవుని సొత్తు. కానీ దేవుని సొత్తును ఏం చేస్తున్నారు ప్రజలు? పాపంతో నిండిపోయారు. అక్క లేదు, తమ్ముడు లేదు, చెల్లి లేదు, వాయ లేదు, వరుస లేదు, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. దేవుని బిడ్డలు వచ్చి అన్నిల్ని వివాహం చేసుకున్నారు. విగ్రహారాధకుల ప్రజల్ని వివాహము చేసుకున్నారు. ఏ స్త్రీ అయినా నచ్చితే ఆ స్త్రీని వివాహము చేసుకున్నారు. అలా జీవిస్తున్నారు దినాలు. దేవుడు చూసి ఏమన్నాడంటే, చూడండి, గమనించండి, అందరు అలా తేరి చూసినప్పుడు ఎవరు కూడా నీతిమంతులుగా కనపడలా, ఎవరు కూడా యథార్థవంతులుగా కనపడలా. హల్లెలూయా! గట్టిగా 2 చేతులు చెప్తున్నా, హల్లెలూయా! ఎవరు కూడా యథార్థవంతులుగా కనపడలేదండి. ఎవరు యథార్థవంతులుగా కనపడ్డాడు? ఎవరు నీతిమంతుడిగా కనపడ్డాడు? ఎవరు నిందారహితుడిగా కనపడ్డాడు? నోవాహు ఒక్కడే యథార్థవంతుడిగా కనపడ్డాడు. నోవాహుని పిలిచాడండి. నోవాహుని పిలిచి అంటున్నాడు, చూడండి, నోవాహు అని పిలిచి, నువ్వొక్కడవే యథార్థవంతుడిగా కనపడ్డావు, నువ్వొక్కడవే నిందారహితుడిగా కనపడ్డావు, నువ్వొక్కడవే నీతిమంతుడిగా కనపడ్డావు అని చెప్పినప్పుడు చూడండి, గమనించండి, ఆ నోవాహుకు ఒక మాట చెప్పినాడు, వీళ్ళందరినీ భూమి మీద లేకుండా నిర్మూలన చేస్తాను. ఎవరితో మాట్లాడుతున్నాడు? సేవకుడితో మాట్లాడుతున్నాడు. అక్కడ భూమి మీద లేకుండా చేస్తాను. నువ్వు ఒక స్థితిసారకపు అవసరం అంతేనా? ఓకే, గట్టిగా ఏసైకి మహిమలు చెల్లిద్దాం. సిరిసారకపు మ్రానును తీసుకొచ్చి పెద్ద వాడను తయారు చేయమన్నాడు. ఏం చేయడానికి దేవుడు?
వాడని తయారు చేయమన్నాడు. ఏం చేద్దామని దేవుని ఆలోచన? ఈ మనుషులందరినీ నాశనం చేద్దామని, ఇంకెవరినన్నా భూమి మీద ఏమీ మిగిలే పని లేదు, ఏమీ లేకుండా నాశనం చేయాలి. ఎందుకంటే లోబడుతున్నారండి. ఇంతకాలం నుంచి దేవుని వాక్యం ప్రకటించబడుతుంది. ఒక భయం నీలో ఉండాలి. మా చెల్లి వినండి, నీలో స్పందన ఉండాలి, నీలో ఆరాటం ఉండాలి. వ్యాపారం దగ్గరేసుకుని, వ్యవసాయం దగ్గరేసుకుని, చేతి పని దగ్గరేసుకుని వెళ్దాంలే చూద్దాంలేని అశ్రద్ధగా ఉండే కాలం కాదండి. నీలో ఆరాటం, రోషం, పౌరుషం, నేను పరిశుద్ధ మందిరంలో అడుగు పెట్టాలి, స్తుతించాలి, మహింపరచాలి, గణపరచాలి. ఇక్కడ మా ఎన్టీఆర్ కాలనీ పెద్దవాడు కట్టాడు యేసయ్య. ఎవరో యేసయ్య పెద్దవాడు కట్టాడండి. ఆ వాళ్ళకి నేను వెళ్ళాలి. ఇంత శబ్దాలు వినపడుతున్నప్పటికీ పాపం, అమ్మా నేను చెప్తే నా మాట మీకు వినపడదా ఇది లేకుండా? క్షం రేపు నాకు వినపడలేదంటే కుదరదు. బాక్స్ పెట్టింది ఊరికే కాదండి, ఎక్కడికి వెళ్తుంది? చైతన్య ఇంటి దాకా వెళ్తుంది అనమాట ఆ శబ్దం. లైట్ పెడుతున్నాం బయట. పాస్టర్ గారు లైట్ ఎందుకు అందండి? లైట్ కనపడటానికి కోసం కాదండి. ఎందుకు పెడుతున్నాం? ఆ ఫోకస్ ఎక్కడి దాకా వెళ్తుంది? ఈరోజు ఆల్ నైటు జరుగుతుంది, రేపొద్దున నాకు తెలియదంటే కుదరదు. ఏమడుగుతాడు దేవుడు? అక్కడ లైట్ పెట్టాడు, చూసాము బాబు. చూశానండి, లైట్ మాత్రం చూశాను కానీ లోపలికి వెళ్ళలా. పెద్ద వాడని నిర్మించమంటే చక్కగా వాడని నిర్మిస్తున్నాడు. ఆ మ్రానును నరికేసాడు, శిరస్సారకపు మాను నరికి పెద్ద వాడని తయారు చేస్తున్నాడు. అందరినీ ఒక ఛాయిస్ ఇచ్చాడు దేవుడు. ఏమని? అందరిని ఒకసారి పిలువు. తమ్ముడు చేపాలు, సీతాంటి గారు, కోటేశ్వరం గారు, పాపం గారు, ఒకసారి పిలువు అందరినీ. ఇప్పటికే వాళ్ళు కండిషను దాటిపోయారు. కండిషన్లో ఉన్నారండి, కండిషన్లో లేరు. ఒక్కసారి పిలువు లోపలికి. చూడండి, నోవాహు కొడుతున్నాడు, సుత్తిపెట్టి అన్నీ తయారు చేసుకుంటున్నాడు. చూడండి, గమనించండి. ఆ వాడ 3 అంతస్తులంట. 1, 2, 3 అంతస్తులు. ఇల్లు చూశారు, వాళ్ళు చూశారండి, మీరు టీవీలో చూసాం, రియల్గా చూడలేదు కదా. ఎన్ని అంతస్తులు? పాపం ఎంత ఆశ అండి దేవుడికి. ఒక మాట నేను చెప్తాను కానీ ఏమనుకోకండి. అక్క ఆరాటం అంటే కానీ, అమ్మ ఎవరో అన్నారు చూడండి ఆ మధ్యలో, బతకడం అంట. వాళ్ళు బావకు అనారోగ్యం వచ్చింది ఆల్రెడీ. అనారోగ్యం వస్తే చెల్లెళ్ళు వీళ్ళందరూ వచ్చారనమాట. చెల్లి ఏమంటుంది? బావ కండిషను బాగోలా. అక్క ఏం చేస్తుంది? ఇంజక్షన్ పొడిపిద్దామని, అది పొడిపిద్దామని, ఇది చేద్దామని, హాస్పిటల్ కానీ ఈసీ హాస్పిటల్ కానీ. చెల్లి పాయిజన్ లాగా చిన్న డైలాగ్ వదిలిందండి. ఏ డైలాగ్ వదిలింది చెప్పండి అమ్మ, రాదా మీకు? అక్క ఆరాటమే కానీ బావు బతకడే. దీనికి అర్థమేంటో చెప్తానండి. దేవుని ఆరాటమే కానీ మనం బతికే సూచనలు, మారే సూచనలు, రక్షించబడే సూచనలు. చూడండి, ఎంత స్వార్థ ప్రకటించినా మొండి హృదయాలు అలా ఉండకూడదండి. హృదయం మెత్తబడాలి, సున్నిమెత్తంగా ఉండాలన్నమాట. మంచి మనసు ఉండాలి. ఎంతకాలం కఠినంగా ఉంటావు? ఎంతకాలం లోకంలో జీవిస్తావు? ఎంతకాలం లోకానుసారంగా నడుస్తావు? విడిచిపెట్టమన్నాడు దేవుడు. ఇందాక సాంగ్స్, ఆ రోజు నుంచి తప్పించిన నాదుడు ఎవరు కూడా ఉండరు. ఆ రోజు నుంచి తప్పించిన నాదుడు ఎవరు కూడా ఉండరు. తల్లి జాడ పిల్లకి లేక, పిల్ల జాడ తల్లికి లేక, చెట్టుకొకరు పుట్టుకొకరు అనాథులుగా ఏడ్చే రోజు ఒక రోజు ఉందండి. కానీ గమనించండి, ఈ రోజే ఈ వాళ్ళకు ఎంత వాడగట్టామో చూడండి. ఈ వాడు నింపాలి దేవుడు. హల్లెలూయా. చూడండి, గమనించండి, జాగ్రత్తగా వినండి. తయారు చేస్తుంటే ఎగతాళి చేసేవాళ్ళు ఎగతాళి చేస్తున్నారు, కామెంట్ చేసేవాళ్ళు కామెంట్ చేస్తున్నారు, రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఈ రోజు పెట్టాలా? శనివారం కూడా పెట్టాలా ప్రార్థన? ఎందుకంటాం అంత వాడ అన్నారు. సరే, ఎన్టీఆర్ కాలనీ ప్రజలారా, వాడని నిర్మిస్తున్నాను, దీంట్లోకి రమ్మని ఆ సేవకుడు అంటే, వాతావరణం మారలేదుగా. ఏమన్నారమ్మా? వాతావరణం మారలేదుగా. మారినప్పుడు వస్తావా? మారినప్పుడు ఒక్కొక్కటి వెళ్ళిపోతూ ఉంటుంది. రాత్రి మా ఇంటి ముందు పగలేనండి తెప్పాళాలు కొట్టుకొస్తున్నాయి అనమాట. సరే, ఫస్ట్ చూసినా అనమాట దాన్ని. ఏమంటారు దాన్ని? చూసినాను. తర్వాత ఎవరు కొట్టుకొస్తారు?
తర్వాత మనుషులు 77 తుఫాను. మనకు తెలియదండి, మన తాత వాళ్ళకి తెలుసు అనమాట. మనుషులు కూడా కొట్టుకుపోయారు. మనోళ్ళు అంటూ ఉంటారు, మీరు విన్నారా లేదని. 77 తుఫాన్లో మనుషులు కూడా కొట్టుకుపోయారనమాట. దేవుడు పరీక్షిస్తున్నాడు, రమ్మన్నాడు, పిలుస్తున్నాడు, తయారు చేస్తున్నాడు. 1వ అంతస్తు తయారు చేశాడు, 2వ అంతస్తు తయారు చేశాడు, 3వ అంతస్తు తయారు చేశాడు. దానికి కిటికీలు కూడా పెట్టాడు, చక్క అరలు పెట్టాడంట లోపల. చూడండి, గమనించిన జాగ్రత్తగా నండి. ఎన్టీఆర్ కాలనీ ప్రజలారా, దేశ ప్రజలారా లోపలికి రండి అంటే ఎవరు కూడా మాట వింటలేదండి. చూడండి, గమనించండి. అగ్గేస్తుంది, పుల్లిగా ఎండేస్తుంది. ఇడికేం పిచ్చి పట్టిందా ఏంటి? వాడని తయారు చేస్తున్నా అంటాడు, నీళ్ళు అంటాడు, జలప్రలయం అంటాడు. ఏమైంది నోవాకి? వాతావరణం మారితేనే కదా, తుఫాన్ నుంచి చెప్తేనే కదా. రేపు కూడా ఎల్లుండి కూడా ఉందంటున్నారు మన చెల్లెళ్ళు. ఎక్కడున్నారు? ఏ టీవీలోనో ఎవరో చెప్తేనే విన్నారనమాట. కానీ ఏమన్నా సూచనలు ఉన్నాయా? వాతావరణం మారే సూచనలు. ఎంత గొప్ప దేవుడు ఒకసారి చెప్తే ఉంటారండి. ఒక సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏం పడాలని? వర్షం కావాలని. వర్షం కావాలని ప్రార్థన చేసి మోకరించి సేవకుడు పక్కన ఉన్న శిష్యుని, అయ్యా కొండకి పోయి వాతావరణం ఏమైనా మారిందేమని మబ్బులు చూసి రమ్మన్నాడండి. ప్రార్థన చేసిన తర్వాత ఆ శిష్యుడు వెళ్ళి ఆ మబ్బులు చూసి పారు చూశాడండి. ఏ మబ్బు కూడా మారలేదా అని చెప్పేసి మళ్ళీ మోకరించి ప్రార్థన చేశాడండి. మళ్ళీ వెళ్ళమని పంపించాడు. మళ్ళీ కొండెక్కి అలా పారు చూశాడండి. ఏ మబ్బు కూడా మారలా. మళ్ళీ 3వసారి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఆ శిష్యుని మళ్ళీ పంపించాడండి. చూడండి, ఎక్కడో కనపడుతుందంటే ఎంత మేఘం ఒకసారి చూపించండి. మీ అరిచి చూపించండి అమ్మ ఒకసారి. అందరూ గట్టిగా చూపించండి. దేశమంతటా వర్షం పడిందంట. దేవుడు తలుచుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి, ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో, ఎంత దీవెనకరంగా ఉంటుందో, ఎంత మేలుకరంగా ఉంటుందో చూడండి అండి. బలత్కారాలు మాత్రము విడిచిపెట్టట్లేదండి. ఏమీ రాదులే అనుకున్నాడు. అయితే ఈ ఎవరండి ఈయన పేరు? నోవాహు. అందరానండి. మీరు ప్రార్థన చేసి డోర్ కొట్టిన, హౌస్ విజిటింగ్కి వచ్చిన బాబానే అనకూడదండి. ఎవరనాలి? ఎవరు వచ్చారు మీ ఇంటికి? ఎందుకు వచ్చాడు? వాడలోనికి తీసుకెళ్ళడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు మీకోసం. కుంటివాడిని, గుడ్డివాడిని, చాంద్ర రోగుల్ని, మోగవాడిని, అనేక మందిని బాగుపరుస్తున్నారండి. ఎన్మాల ఏళన చేసేవాళ్ళు ఏళన చేస్తున్నారు, అవమానపరిచేవాళ్ళు అవమానపరుస్తున్నారు. చనిపోయిన లాజర్ని బ్రతికించలేడా ఈయన అని విమర్శిస్తున్నారండి. ఆల్రెడీ కుళ్ళిపోయింది, సమాధిలో 4 రోజులు ఉంది శవం. బ్రతికించలేడా కుంటివాడిని, గుడ్డివాడిని, చాంద్ర రోగుల్ని బాగుపరిచిన దేవుడు ఈ లాజర్ని బ్రతికించలేడా? ఆ రోజున విమర్శించారు, యేసయ్య కాలంలో కూడా విమర్శించారు. ఈ కాలంలో మనం కూడా కూర్చోండి, విమర్శిస్తున్నాం అనండి అమ్మా, లేదా విమర్శిస్తూనే ఉన్నామండి. అయితే పిలిచినా సరే ఎవరు కూడా లోపలికి రావట్లా. నేను ఒక్క మాట అడుగుతానండి, మనుషుల హృదయము కఠినంగా ఉంటుందా, జంతువుల హృదయం కఠినంగా ఉంటుందా? ఎందుకు అంత కరెక్ట్గా చెప్పేశారు? సరే పిలువు. జంతువులో కూడా ఒక ఆడ జంతువును, ఒక మగ జంతువుని నేను పంపిస్తా. ఎవరు? దేవుడు. ఎస్, ఎవరండి? నేను పంపిస్తాను. చూడండి, ఆయన పంపిపోతే సింహం వస్తే ఏం చేస్తుంది? ఎవరిని? నోవాహు ఉండడు, నోవాహు పిల్లలు కూడా ఉండరు. షేము ఉండడు, హాము ఉండడు, యాపేతు ఉండడు. 3 కుమారులు, 3 కోడళ్ళు, ఒక భార్య. ఎంతమంది అయ్యారు? ఎంతమంది అయ్యారు? 8 మంది అయ్యారు. నోవాహు భార్య, షేము, హాము, యాపేతు, 3 కోడళ్ళు, 8 మంది ఉండరు. చూడండి, సింహం ఇలాగ వస్తుందంట, తల వంచుకుని వస్తుందంట. గట్టిగా స్తోత్రాలు చెప్పండి. సింహం గర్జిస్తే ఉంటామండి అక్కడ. ఏదో దేవుని దర్శనం చేసుకుందామని వెళ్తున్నారు. ఏం బిక్కు తింటుంది? పులకి రావట్లేదు, కానీ ఏమొస్తున్నాయి? జంతువులు మొత్తం అన్నీ దాంట్లోకి వస్తున్నాయి. అన్నీ ఏం జంతువులు? పక్షులు, ప్రాకృతి జీవులు, ఆకాశ పక్షులు, పావురాలు, రామచిలకలు, ఒంటెలు. ఏం పక్షులు ఉన్నాయి? ఏం జంతువులు ఉన్నాయి ఒకసారి చెప్పండి. మిడతలు,
ప్రతిదీ కూడా ఆడది మగది లోపలికి వస్తున్నాయండి. ప్రతి జంతువు కూడా, కుక్క వస్తుంది, నక్క వస్తుంది, ఆఖరికి ఇంత బారు పెట్టుకున్న మూతి పెట్టుకుని ఇంత బారు పెట్టుకుని కానీ మనం మాత్రము ఎవరదమ్మా మురుగుంట్లో దొరలాడేది. నువ్వు ఎంత కడిగినా సరే మురుగుంట్లోకి వెళ్ళిపోతాయి. ఏమనుకుంది? దాని మనసు మారలేదా? గబగబ ఊక్కుంటే ఎక్కడికి వెళ్తుందండి? మనం మొండి పట్టు నేను అక్కడికి రాను. ఏమేళ్ళింది లోపలికి? ఏమేళ్ళింది నాన్న? చూడు, అది మన మాట వింటుందా? ఇంత దూరం చూస్తే అంత దూరం పారిపోద్ది. పాప మనోళ్ళు ఉచ్చులేసి పట్టుకుంటూ ఉంటారు, చాలా తాపత్రయపడతారు. ఉచ్చులేసిన దొరకవు, ఇట్లా పట్టుకుని కరకేసి ఉచ్చేస్తూ ఉంటారు, అయినా దొరకదండి. గమనించిన జాగ్రత్తని. పంది సైలెంట్గా వస్తుంది లోపలికి. ఎక్కడికి వెళ్తుంది? నోవాహు వాళ్ళనికి. సింహం వచ్చింది, ఆడసింహం వచ్చింది, మగ సింహం వచ్చింది. పులి వచ్చింది, ఆడపులి వచ్చింది, మగ పులి వచ్చింది. ఒంటెలు వచ్చినాయి, ఆడ ఒంటి వచ్చింది, మగ ఒంటి. అన్నిటిని లోపలికి తీసుకొచ్చాడు. గమనించండి, జాగ్రత్తగా వినండి. పశువులు, పక్షులు, ప్రాకిడి జీవులు ప్రతిదీ కూడా లోపలికి వచ్చింది. కానీ మనుషులు మాత్రం దేవుని మాట వింటలేదు. అయితే ఎందుకు ఈ శనివారం ప్రార్థనలు మనం చేస్తున్నాం? అమ్మా చెల్లి వినండి. ఆల్ నైట్ అంటే చూడండి, మీరు ఏ పనికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉండి రాలేదు. ఎందుకు నిర్లక్ష్యం? 2 గంటలే కదా, ఏం కాదండి. 12 గంటల వరకు ఆరాధన చేస్తే చచ్చిపోతారమ్మా? ఏమ్మా ఇబ్బంది అవుద్దా? ఏం కాదు నాన్న. మీ ఇళ్లలోనే నేను వెళ్ళేటప్పుడు అందరు ఇళ్లలో లైట్లు వెలుగుతున్నాయి. అవును కదండి. ఎందుకంటే నిర్లక్ష్యం పనికిరాదు. బాబాన్ని ఇలా ఘాటుగా చెప్తున్నాను, కోప్పడకండి. మీకోసమే, మీకు మంచి వాడివ్వాలి, మంచి రాజ్యం వాళ్ళి, మంచి స్థిరత్వం కలిగి ఉండాలి. ఎందుకు నిర్లక్ష్యంగా మంచం మీద పడుకుని బద్ధకంగా నీరసంగా రోషం కలిగిన దేవుని మనం ఆరాధిస్తున్నాం? 1 గంటన నేను దేవుని మందిరంలో గడపాలి, స్తుతించాలని నీకు ఆలోచన కలగాలి, ఆలోచన రావాలి. మీకోసమే కదండి ఆల్ నైట్కి ఇక్కడికి వచ్చింది. అవును కదండి. చూడండి, ఎన్ని ట్రైన్లు మారాలి మీరు ఇక్కడ రావడానికి? ఎన్ని బస్సులు మారాలి? ఎన్ని ఆటోలు మారాలి? చెప్పండి రా చెల్లి, పర్లా. అక్కడ బయలుదేరితే ఇక్కడికి చక్కగా వచ్చేది. ఎవరిని విమర్శించడానికి కాదండి. గమనించండి, రేపుడి దినం మంద కాదు. ఆ రోజు నుంచి తప్పించిన నాదుడు ఎవరు కూడా లేరు. ఎందుకు ఈ ఉపవాస ప్రార్థనలు జరిగినమ్మా? ఈ వారం ఉపవాస ప్రార్థనలు అద్భుతమైన సాక్ష్యం అండి. మొండి బాకీ 3 సంవత్సరాల ఇవ్వని డబ్బులు కూడా ఉపవాస ప్రార్థన, భార్య భర్త కుటుంబంగా నేను ఆ మందిరానికి వెళతాను, ఆ డబ్బులు దేవుడు నాకు ఇస్తాడని ప్రతిరోజు కూడా ఉపవాస ప్రార్థనలో పాలు పొందాడు. వారం రోజులు పెడితే ఆ డబ్బు దేవుడు తిరిగి ఇచ్చాడు. ఎంత అద్భుతం ఉందండి. ఎందుకండి ఆలస్యం? ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఎందుకు సోమర్థనంగా ఉంటున్నాం? అలా మనం చేయటం మంచిది కాదు. మీకు అనారోగ్యంగా ఉంటే పర్లేదండి, మీకు బాగోపోతే పర్లేదు. కానీ బాగుండి కూడా రాలేకపోతున్నాం అంటే చూడండి, గమనించండి, జాగ్రత్తగా వినండి. దేవుడు పిలుస్తున్నాడండి, చూస్తున్నాడు మన కాలుని. ఎక్కడి నుంచి? ఆకాశం నుంచి తేరి చూస్తున్నాడు. తేరి చూసి పిలుస్తున్నాడు. నువ్వు చూసినప్పుడు నిందారహితుడిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. చక్కగా దేవుని బిడ్డగా మనము చేర్చబడే. అన్ని జంతువులు వెళ్ళి కానీ మనుషులు మాత్రం లోపలికి రావట్లా. సరే, నోవాహు భార్య, నోవాహు 3 కుమారులు, 3 కోడళ్ళు లోపలికి వెళ్ళిపోయారండి. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత పిలిచిన రాకపోతే కీలు పూయమన్నాడు. లోపల ఏం చేయమన్నాడండి? కీలు. ఎందుకు పూయమన్నాడు కీలు? నీళ్ళు లోపలికి పోకుండా. అంతేకాకుండా జంతువులకి ఎంత ఆహారం కావాలో అన్ని ఆహార పదార్థాలు సిద్ధపరచుకో, నీకు కూడా ఆహార పదార్థాలు సిద్ధపరచుకో. 40 రోజులు, 40 పగళ్ళు, 40 రాత్రులు ప్రచండ వర్షం పడద్ది. 40 రాత్రులు 40 పగళ్ళు పడిన తర్వాత బయటికి రావచ్చు అంటారా? 150 రోజుల తర్వాత వచ్చాడండి. వెంటనే రాలా. ఈ 40 రోజులను 150 రోజులు ఎన్ని రోజులు అవుతుంది? ఎన్ని రోజులు ఉన్నాడు? ఆహారం కావాలి కదా, సిద్ధపరచుకోమని దేవాది దేవుడు తనకు ఆహారాన్ని సిద్ధపరచుకోమన్నాడు. తనకున్న జంతువులకు కూడా ఆహారాన్ని సిద్ధపరచుకున్నాడు. జంతువులకి ఆహారాన్ని సిద్ధపరిచాడు, తనకు కూడా ఆహారాన్ని సిద్ధపరచుకున్నాడు. సిద్ధపరచుకుని ఆ కీలు పూసాడు, ఆ కిటికీలు పెట్టాడు, అరలు పెట్టాడండి, ఆ డోర్స్ పెట్టాడు, తలుపులు కూడా పెట్టాడు. గమనించండి, అందరిని పిలిచిన ఎవరు కూడా రాలేదండి. క్లోజ్ చేసామన్నాడు దేవుడు. కిటికీలు క్లోజ్ చేశాడు, తలుపులు క్లోజ్ చేశాడు. మొత్తం క్లోజ్ అయిపోయిందండి.
మొత్తం క్లోజ్ అయిపోయింది. చూడండి, గమనించండి, ప్రారంభమైంది చినుకు. మనం తెలివి కలవడమా, తెలివి తక్కువడమా? మనం చాలా తెలివి కలవడం. చినుకు ప్రారంభం, చినుకు ఎలా మారింది? తుఫానుగా మారింది. కుటుంబాల్లో ఉంటాయి కదండి ఫస్ట్ చినుకులే కుటుంబాలు. ఆ కుటుంబంలో చిన్న భార్యాభర్తల మధ్య గొడవ ఎలా మారుద్ది? తుఫానుగా మారుద్ది. తుఫానుగా మారి ఎక్కడి దాకా వెళ్ళద్ది? కొట్టుకునేదాకా వెళ్ళద్ది. కొట్టుకునే కాడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళద్ది? చంపుకునేదాకా వెళ్ళద్ది. ఈ చిన్న చినుకేలే ఏమనలేదు అనుకున్నారు. గమనించండి, రాత్రి వస్తే ఒక మెట్టుకు వచ్చినాయి అన్నయ్య అన్నారు ఒకళ్ళు. ఏంటంటే ఒక మెట్టు నన్ను ఏం చేస్తుంది? ఒక మెట్టు నన్ను ఏం చేస్తుంది? ఇంకో చెల్లంది 2 మెట్లు ఎక్కినాయి అన్నయ్య అంది. 2 మెట్లు నన్ను ఏం చేస్తుంది? ఈ మెట్లన్నీ ఎక్కి లోపలికి వచ్చేసినాయి అన్నయ్య అంది ఒక్కో చెల్లి. ఏంటండి, ఇంట్లోకి వచ్చేసినాయి అంట. ఇంట్లోకి వచ్చినప్పుడు ఏం ఊగుతున్నాయి? సామాన్లు బ్యాలెన్స్ చేస్తున్నాయి అన్నమాట. బ్యాలెన్స్ ఊగుతున్నాయి అనమాట. గమనించండి, మనం అంతకీ అసలు మారుమనసు రక్షణ వస్తుంది అప్పటికైనా. బెడ్ ఉందిగా, డబుల్ కట్ బెడ్. ఏముందంటండి? డబుల్ కట్ బెడ్ ఉంది, కానీ మంచం మీద ఎక్కువ కూర్చుంటాం. దేవుని ఉగ్రత అలా చూస్తే ఏది ఆగదు. బెడ్ మీదకి వచ్చేస్తుంది. దేని మీదకి వచ్చేసింది? బెడ్ మీద. మోటా ముళ్ళు సర్దుకుని నాగరాజు గారు వీళ్ళందరినీ పట్టుకుని సిలువు గట్టెక్కాడు. ఎంత తెలివండి, ఎంత తెలివండి! తీసుకుని ఎక్కడికి వెళ్ళాడండి? సిలువు గట్టెక్కాడు. మీకు విషయం తెలుసండి, పోతే అలా పోయినా పర్లేదండి. ఆ సిలువు గట్టి ఎక్కిన ఏం పట్టుకుంటే? జర్లు పట్టుకుంటే, పాములు పట్టుకుంటే, ఖాళీగా ఉన్నప్పుడు అక్కడే చేరతాయి కదండి. చూడండి, గమనించండి, జాగ్రత్తగా వినండి. అంతేకాకుండా నాకు గజ్జెత వచ్చని చెప్పేసి మొత్తానికి అక్కడ కూడా వెళ్ళినాయి నీళ్ళు. ఎక్కడికి వెళ్ళినాయండి? 40 పగళ్ళు. 3 రోజులకి ఎంత ఇబ్బంది అండి. డోజర్లు వచ్చినాయి, పొక్కలైన్లు వచ్చినాయి, మంత్రులు వచ్చారు, నాయకులు వచ్చారు, కార్లు వచ్చినాయి. 3 రోజులకి ఎంత అడవడి అండి. చూడండి, 3 రోజులకి ఇంత తిప్పలంటే 40 రోజులకి ఎన్ని తిప్పలు ఉంటాయి? చాలా తిప్పలు ఉంటాయి 40 రోజులకి. చూడండి, సరే నాకేంటి, నేను గజెతగాడిని అన్నాడు. ఏమంటే గజెతగాడిని అన్నాడండి. చూడండి, వీళ్ళందరినీ విడిచిపెట్టాడు, ఈదుకుంటా వెళ్తున్నాడు. ఎంత దూరం ఈదగలుగుతాడు? కొంత దూరం ఇదే పాటికి అయిపోద్ది. చూడండి, గమనించండి, ఈదలేక మరి ఆ జల ప్రళయంలో పెద్ద మొద్దు కొట్టుకోతుంటే ఆ మొద్దును పట్టుకుని దాని మీదకి ఎక్కేశాడంట. అమ్మయ్యా, నేను బ్రతికి బయటపడ్డట్టు, నాకు ఇంకేమీ కాదు. చూడండి, చక్కగా ఆ మొద్దు పట్టుకుని ప్రయాణిస్తూ ఉన్నాడు. నీళ్ళు ఇటు వెళ్తే అటు వెళ్తా ఉన్నాడు. ఆ మొద్దు కూడా ఇన్ని పట్టుకుంది. జాగ్రత్తగా వినండి, ఒక మాట చెప్తారండి. అప్పుడు ఓడ కోసం పరిగెట్టారు, కానీ ఓడ లేదు. ఈయన అది ఎక్కాడండి తెలివిగా. చూడండి, ఈయన అది గట్టిగా పట్టుకున్నాడు, వదిలించుకుని రావాలని చూస్తున్నాడు, కానీ అది మాత్రము విడిచిపెడుతుందండి. చూడండి, చక్కగా పిలిచినప్పుడు వాడెక్కితే ఎంత ఆశీర్వాదం అండి. ఈ మొద్దులు ఎక్కే పని లేదు, ఈ ముసళ్ళు ఎక్కే పని లేదు, ఈ సిలువు గట్టు ఎక్కే పని లేదు, ఈ అపార్ట్మెంట్లు ఎక్కే పని లేదు. ఈ బాధలు ఉండవు. ఉంటాయండి? చూడండి, ఈ బాధలు ఉండవు. చూడండి, గమనించండి, లేఖనం సెలవిస్తుంది. పరిశుద్ధ ఆత్మదేవుడు తేటగా మాట్లాడు. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. కుంటివాడిని, గుడ్డివాడిని, చాంద్ర రోగులు, మోగవాడిని, అనేకమైన వ్యాధిగ్రస్తుల్ని బాగు చేశామా? నమ్మండి, బాప్తిసం పొందండి, క్రీస్తు బిడ్డగా చేర్చబడండి, మీకు పరలోకపు నావ అనేది మీ దగ్గర ఉంది. ఏ నావండి? పరలోకపు నావ. మనం ఈ లోకంలో ముగించబడితే మన ప్రాణము మన ఏ నావలో ఉంటాము? పరలోకపు నావలో ఉంటామండి. చూడండి, గమనించండి, మీకు ఒకసారి మీకు ఒక విన్నపం తెలియజేస్తాను. మీరు కన్నా ముందెళ్తే చక్కగా మా కోసం ఎదురు చూడండి. మేము కన్నా ముందెళ్తే మీకోసం మేము ఎదురు చూస్తాం. తప్పుకిలు లేని రాజ్యం, దానికోసం పరిగెట్టండి, స్పందన కలిగి ఉండండి, ఆరాటం కలిగి ఉండండి. ముద్దుగా ఉంటే దేవుని రాజ్యం చేరం. ముద్దోడు వెళ్తాడండి, వాడికి వాన్ వచ్చినా నడుచుకుంటూ వెళ్తాడు. అంటే వాన్ లేనట్టుగా వెళ్తాడనమాట. ఏమైపోయింది? వాడి శరీరం బండబారిపోయింది, మొద్దు బారిపోయింది, వాక్యం ఎక్కదు. ఇంకా ఏమైపోయింది? జనాలు ఏమైపోయారండి? తల్లి, పిల్ల, చెల్లి, అక్క సంబంధం లేకుండా జీవిస్తున్నారండి, ఇష్టానుసారంగా జీవిస్తున్నారండి, అన్యుల్ని వివాహం చేసుకున్నారండి, విగ్రహారాధికుల్ని వివాహం చేసుకున్నారండి, లోక సంబంధంగా ఉన్నవారిని వివాహం చేసుకున్నారండి. ఒక మాట గుర్చేనండి, దేవుడు చేయొద్దు అన్నాడు. ఎవరిని? సంసోన్ని. మనము అన్యుల్ని వివాహం చేసుకోవద్దు అన్నాడు.
సరే, తల్లిదండ్రులు అలాగే చెప్పారు, సంసోనుకు కూడా అలాగే చెప్పారు, చేయలేదండి. వయసు వచ్చిన తర్వాత ఫిలిష్తీయులో ఒక అమ్మాయి ఎర్రగా బొర్రగా నచ్చిందంట, నేను ఆమెనే పెళ్లి చేసుకుంటాను అన్నాను, లేకపోతే చేస్తా. ఇది ఒకటి ఉందండి, నాకు ఆమెనిచ్చి పెళ్లి చేస్తావా, ఈ పాయిజను తాగమంటావా, ఈ నదిలో దూకమంటావా, ఈ చెరువులో దూకమంటావా? రే, అభిషేకించబడ్డావు, దేవుని చేత ఎన్నుకోబడ్డావు, దేవుని చేత ఆశీర్వదించబడ్డావు, దేవుడు వరమిస్తేనే పుట్టావు, అంతేకాని నువ్వు ఆమెను వివాహం చేసుకోవడానికి కుదరదు అని చెప్పినా సరే ఆమెను నేను చూడలేకుండా ఉండలేకపోతున్నాను. ఏమైంది చివరికి? దాగోను దేవత గుళ్ళు తిరగలు విసురుతున్నాడు. ఏమైంది చివరికి? 2 కళ్ళు పొడి చేశారు. ఏమైంది చివరికి? పతనం స్థితిలోకి వెళ్ళారు. చూడండి, గమనించండి జాగ్రత్తగా. మన ఎన్టీఆర్ కాలనీకి దేవుని వాక్యం ఇంత కష్టం అండి. చూడండి, మీకోసం ఆన్లైన్లు పెడుతున్నాం, మీకోసం ఉపవాస ప్రార్థన చేస్తున్నాం, మీకోసం 6 రోజులు పెడుతున్నాం, శనివారం ప్రార్థన చేస్తున్నాం, ఆదివారం ప్రార్థన చేస్తున్నాం, మీ ఇంటికి నెలకొకసారి వస్తున్నాం. తెలుసండి ఎంత ఆశీర్వాదం అండి. సేవకుడు మీ ఇంటికి రాడు. ఇప్పుడు చాలామంది అడుగుతారు, సేవకులు ఇళ్ళకి వెళ్ళి ప్రార్థన చేయరండి. చూడండి ఎంతవరకు పైపైన తిరుగుతూ ఉంటారు. ఎక్కువ శాతం అందరూ అలా ఉండాలని కాదండి, అందరూ అలా జీవిస్తున్నారని కాదండి. ప్రతి ఇంటికి వచ్చి డోర్ టచ్ చేసి మీకోసం ప్రార్థన చేస్తాను. అమ్మా, ప్రార్థనకి రండి. చివరి దినాలు, ఏ దినాలండి? చివరి దినాలు, ఆఖరి దినాలు. అలాగే జలప్రళయం వచ్చి 40 పగళ్ళు 40 రాత్రులు వస్తే జనమందరూ ఏమైపోయారండి? కొట్టుకుపోయారు. తల్లిజాడ పిల్లకి లేక, పిల్లజాడ తల్లికి లేక, చెట్టుకొకరు ఎక్కడున్నారండి? పుట్టుకొకరు అనాథులై ఏడుస్తున్నారు. దిక్కుతోస్తున్న పరిస్థితి. నోహ కుటుంబం ఎలాగుందండి? దర్జాగా ఉంది. వాళ్ళలో అరలు పెట్టుకున్నాడు, తలుపులు పెట్టుకున్నాడు, ఇంత కాలానికి సరిపడా ఆహారాన్ని కూడా పెట్టుకున్నాడు, సమృద్ధిగా పెట్టుకున్నాడు. ఆరారాతు కొండ దగ్గరికి వెళ్ళి ఆగిందంట, శిఖరం మీద. కొద్దిగా ఎక్కడో కొండ కనపడుతుంది, శిఖరం అంటే పైన. అక్కడ ఆగిందంట ఈ పడవ. అక్కడ ఉన్నాడు. నీసుముక్కు కాకిని బయటకు వదిలాడు కొంతకాలం తర్వాత. ఏ కాకినమ్మా? నీసుముక్కు. అది వెళ్ళి ఏం చేసింది? తిరిగి రాలా, వచ్చిందండి. అడ్రస్ లేదు దానికి. ఇల్లమ్మా అసలు ఎలా ఉందో చూసిరా. తర్వాత పావురాన్ని వదిలారు, అది తిరిగి వచ్చేసింది. అంటే భూమి ఇంకా ఆరలా అయిపోయింది, వర్షం కురవటం అయిపోయిందండి. తర్వాత మళ్ళీ ఆ పావురాన్ని వదిలాడండి. చూడండి, ఒలివ ఆకండి కొమ్మ రెమ్మ ఆ ముక్కుకి కట్ చేసుకుని ఆ ముక్కు తగిలించుకుని వచ్చిందంట. హల్లెలూయా. అంటే ఒలివ చెట్టు కొమ్మ కనబడిందంటే ఏంటి అర్థం? నోవాకి ఇంకా 1 వారం రోజుల్లో భూమి ఆరబోతుంది అని మళ్ళీ పావురాన్ని వదిలినప్పుడు మళ్ళీ అది రాలా. అంటే చక్కగా దానికి మంచి వాతావరణం దొరికిందనమాట. ఇక నేల మీద కాళ్ళనిచ్చడానికి అవకాశం దొరికిందనమాట. చూడండి, మరి అది ముందెళ్ళింది ఏమైపోయింది? నేల మీద కాళ్ళని లే, శవాల మీద కాళ్ళని ఇచ్చిందనమాట. మీరు లోబడిన వాళ్ళని ప్రజలుగా ఉంటే ఆ ఉగ్రం నుంచి తప్పించే నాదుడు ఎవరు లేరు. ఒక్క మాట, యేసుక్రీస్తు వచ్చారు. ఎవరు వచ్చారండి? యేసుక్రీస్తు వచ్చారు. ఇది కృపాకాలం. ఏ కాలం అండి? కృపాకాలం. ఉగ్రత అయితే ఇది రాదండి, కానీ సేవకులు వస్తారు మీ దగ్గరికి. సేవకులు వచ్చి బలపరుస్తారు, దీవించబడతారు, అన్ని చోట్ల వాళ్ళు కడతారనమాట. హల్లెలూయా. ఎన్టీఆర్ కాలనీలో ఒక వాడ. ఎన్ని వాళ్ళు ఉన్నాయి ఈ కాలనీలో? ఎన్ని వాళ్ళు ఉన్నాయి? ఆగిరిపిల్లి ఎన్ని వాళ్ళు ఉన్నాయి? విజయవాడలో ఎన్ని వాళ్ళు ఉన్నాయి? ఈదికి ఒక వాడ ఉంది విజయవాడలో. ఏ వాడ? మందిరం అనే వాడ. దీంట్లోకి వస్తే దీవించబడతారు, ఆశీర్వదించారు. ఎందుకని మాట అంటే కృప పొందుకోండి, ప్రేమ కలిగి ఉండండి, దయ కలిగి ఉండండి, దయాళత్వం కలిగి. కఠినంగా మాత్రం ఉండకూడదండి. ఇక్కడ ప్రార్థన జరుగుతుందని మన కాలనీలో ఉన్న ఇళ్ళందరికీ వినపడద్దానన్నా? శబ్దం ఎంత వినపడద్దా? చూడండి, వినపడినప్పుడు చక్కగా మీరు ఏదో పని ముగించుకుని, మీకు బాగోపోతేనో ఏదన్నా ఇంపార్టెంట్ పని ఉంటేనో పర్లేదు నాన్న, మిగతా టైంలో రండి, దేవుని స్తుతించండి. యేసుక్రీస్తు మరి లోకానికి వచ్చి పెద్ద పడవని సిద్ధపరిచాడు అన్నమాట. ఏ పడవలోకి వెళ్దాం? యేసయ్య పడవలోకి వెళ్దాం. ఏ పడవలోకి వెళ్దామండి? యేసయ్య పడవలోకి. ఆయన ఎక్కడికి తీసుకెళ్తాడు మనల్ని? నిత్యరాజ్యం తీసుకెళ్తారు. ఆ పడవలోకి 5గురు మాత్రం ఎక్కారండి. 5గురు మాత్రం నిర్లక్ష్యం చేశారు. వాళ్ళు మందిరానికి వెళ్ళి వాళ్ళు వాక్యం విన్నవాళ్ళే, వాళ్ళు ఆరాధించిన వాళ్ళే. యేసయ్యా మాకు ప్రార్థన తెలుసు అన్నారండి. యేసయ్య ఏమన్నాడు? మీరెవరు నాకు
తెలీదు. మీరెవరో నాకు తెలీదు. ఎంతమంది పడవలోకి వెళ్ళారు? 5 మాత్రమే వెళ్ళారండి. ఈ తాపత్రయం అంతా ఎందుకు? హౌస్ విజిటింగ్, గృహదర్శనాలు, ప్రార్థనలు, ఈ తాపత్రయం అంతా రక్షించాలి, కాపాడాలి, రక్షించాలి, కాపాడాలని ఒక ఆలోచన అండి. ఈ సండే స్కూళ్ళు మీ పిల్లలు ఎలా చెప్తున్నారు నాన్న? ప్రాక్టీస్ ఎలా ఉంటున్నారు మీ పిల్లలు? ఎంత స్పందన కలిగి ఉన్నారు? నేటి తరానికి మన మందిరం నిండిపోవాలన్నమాట. హల్లెలూయా. చాలా సంతోషము. ఈ వాక్యాన్ని హృదయంలో ఉంచుకుని చక్కగా అర్థమైన వాళ్ళు ఒకసారి చేయి చూపించండి అమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఇష్టానుసారంగా జీవిస్తున్న ప్రపంచాన్ని, ప్రపంచంలో ఉన్న మానవాళిని, అక్క, తమ్ముడు, చెల్లి, అయ్యా నచ్చిన వారిని వివాహం చేసుకోవటం, బలాత్కారాలు, పాపాలు యథేచ్ఛగా జీవిస్తున్నారు తండ్రి. అటువంటి బిడ్డల నుంచి, అటువంటి పాపం నుంచి విడిపించాలని ఎంతో తాపత్రయపడ్డావు తండ్రి. అయినప్పటికీ నా ప్రజలు మారలేదు. జల ప్రళయంలో కలిసిపోయారు. నోవాహు కుటుంబం ఇదే ఈ సంతానం తండ్రి ఇలాగ ఆశ్రదించబడి అయ్యా, యేసుక్రీస్తు అనే నావలోనికి, యేసుక్రీస్తు అనే పడవలోనికి, యేసుక్రీస్తు అనే వాడలోనికి మేము రావటానికి, మేము ఉండడానికి మా కాలనీ అంతా ప్రభా 2 చేతులు జోడించి దండం పెట్టి అడుగుతున్నాను తండ్రి. మా కాలనీ అంతా యేసయ్యా నీ పడవలో ఉండే భాగ్యాన్ని దయచేయమని, సహాయం చేయమని ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన.